హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఉదయ్ వ్లాగ్స్. ఈ జంతికలు చూసారా ఎంత క్రిస్పీగా గొల్లగా ఉన్నాయో. ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ జంతికల కోసం 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ పిండిని జల్లించుకోవాలండి. జల్లించుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం కొంచెం జల్లించుకున్న తర్వాత ఈ 4 గ్లాసుల పిండి కోసం నేను పుట్నాల పప్పు యూస్ చేశానండి. పిండి ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో పుట్నాల పప్పు కొలుచుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకుని అదే గ్లాస్తో కొలుచుకోవాలి. అది పిండి కూడా సేమ్ వచ్చిందండి. ఎంతైతే పప్పు వచ్చిందో పిండి కూడా అంతే వచ్చింది. దాన్ని వెళ్తూ నేను శనగపిండి వేసి జల్లించాను. ఇంకో అరకప్పు శనగపిండి కూడా వేశాను. ఇలా వేయడం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. వాముని ఇలా క్రష్ చేసి వేసుకోండి. దాని ఫ్లేవర్ అంతా దిగుతుందన్నమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా పిండి కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు మనం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి వేసేసుకోకండి వాటరు. కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. అలా కలిపితే మనకి వాటర్ ఎంత వేస్తున్నామో తెలుస్తుంది. పిండి పలచనైపోద్ది లేకపోతే. గట్టి పెట్టి కలుపుకోండి. ఒకవేళ చెయ్యి తాకగలను అనుకుంటే మాత్రం చేయి పెట్టి కలుపుకుంటేనే బాగా కలుస్తుంది పిండి. నేనైతే చేయి పెట్టి కలిపేశాను. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే మాత్రం జంతికలు గట్టిగా వచ్చేస్తాయి. సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి మాత్రం. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని కళాయిలో పిండి ముద్దని చూపించిన జంతికల గొట్టంలో వేసుకుని తిప్పుకోవాలి. మనం జంతికలు ఒక సట్రం మీద వేసుకోవాలండి. కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు అయితే ఒక క్లాత్ మీద వేసేసుకుని ఒక్కొక్కటి అట్లొస్తా వేసుకోవచ్చు. లేకపోతే అలవాటు ఉన్న వాళ్ళు అయితే నేను చూపించిన విధంగా మాత్రం వేసుకుని సట్రం మీద వేసుకుని రౌండ్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఒకదానికి ఒకటి గ్యాప్ ఇచ్చుకుని వేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఈ జంతికలు చాలా క్రిస్పీగా గుల్లగా ఉన్నాయండి. చాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. ఇంకా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ జంతికలు గొట్టం అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. చాలా బాగా పనిచేసింది. ఒక 10 రకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. ఈ ఒక్కటి ఉంటే ఈ జంతికలు అయితే చాలా బాగా వచ్చాయండి. పుట్నాల పప్పు వేసాం కదా, చాలా గుల్లగా వచ్చాయి. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.